ఏమన్నా కొత్త చరిత్ర అక్కడ ఏం పెద్ద సునామీ రాలేదండి. సునామీ వచ్చినట్టయితే విజయ్ గారు ఒక 200 సీట్లలో గెలిచేవారు. ఆయన కూడా బొటాబొటీ మెజార్టీకి దగ్గరలో వెళ్ళి ఆగిపోయిండు. పార్టీ పెట్టిన మొదటిసారి అంటే ఇప్పుడు నిన్నే పెట్టాడా మొన్న? ఆయన 2009లోనే ఫ్యాన్స్ క్లబ్ అని పెట్టాడు రాజకీయ పార్టీ. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం టీవీకే పార్టీ అని ఓపెన్ అయిపోయినాడు అనమాట. ఆయన ఎప్పటి నుండో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆయన ఇంతకుముందు ప్రజలకి ఏం సేవా కార్యక్రమాలు చేయలేదు, ఏమి చేయలేదు. పక్కా హిందూ వ్యతిరేకి. అక్కడ ఏంటంటే గొప్పతనం, అక్కడ ప్రజలకి అక్కడ ఉన్న సినిమా వాళ్ళంటే చాలా ఇష్టం. అర్థమవుతుందా? సో ఆ వేవ్ లో ఆయన వచ్చాడు. గతంలో మనం తీసుకుంటే అక్కడ తమిళ రైటర్ అన్నాదురై గారు సీఎం అయ్యారు. తర్వాత ఇంకొక మూవీ రైటర్ తమిళ్ కరుణానిధి గారు సీఎం అయ్యారు. ఎంజీఆర్ హీరో ఆయన సీఎం అయ్యారు. జయలలిత హీరోయిన్ ఆమె సీఎం అయింది. జానకి రామచంద్రన్ ఆమె కూడా ఒక తమిళ హీరోయిన్ ఆమె సీఎం అయింది. స్టాలిన్ ఆయన కూడా ఒక మూవీ యాక్టర్, టీవీ యాక్టర్, ఆయన కూడా సీఎం అయ్యారు. ఉదయనిధి స్టాలిన్ ఆయన కూడా ఒక యాక్టరే కదా, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. సో అదే హవాలో అదే వారసత్వంలో ఆయన కూడా సీఎం అయ్యారు విజయ్ గారు. బొటాబొటి మెజార్టీతో వచ్చారు. ఆయన ఇప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ అయినా కావాలి, ఓన్గా సొంత మెజార్టీ అయితే రాలేదు. ఎనీవే కంగ్రాచులేషన్. సీఎం అవడం అంటే గొప్పే కదా. ప్రతి ఒక్క పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే ఆయన విజయ్ వెనక త్రిష గారు ఉన్నారు. సంతోషం. అంటే 20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తో ఎందుకు కంపారిజన్? పవన్ కళ్యాణ్ గారు అసలు అసెంబ్లీ గేట్లే టచ్ చేయలేరు అని అన్నారు. అలాంటిది ఈ రోజు ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒక 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఆయన అవుతాడేమో సీఎం. పవన్ కళ్యాణ్ ఎందుకు, కమల్ హాసన్ ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు మీరు? కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టాడు కదా. విజయకాంత్ ఎందుకు కంపేర్ చేయట్లేదు మీరు? ఎంతమంది పార్టీలు పెడుతున్నారు కదా. లేకపోతే శివాజీ గణేష్ ఆయన కూడా పార్టీ పెట్టారు, ఆయన కంపేర్ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ ఏమైనా ఫెయిల్ అయ్యారా? ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆంధ్రలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసా ఆయన ఫోటో ఉంది. పవన్ కి ఎంతో మంది ప్యానాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. విజయ్ కంటే పవన్కే ఎక్కువ పేరు ఉంది ఇండియా మొత్తం మీద. చూద్దాం మరి విజయ్ పార్టీ ఎలా ఉంటది. మరి లక్ష్మీ పార్వతి లాగా త్రిష ఏం తయారవుతుంది అంటావా? అవుతుంది. జర్నలిస్టులకి బుర్ర ఎక్కువ ఉంది కదా, చెప్పండి. సో ఎవరు గొప్పదనే వాళ్ళదేనండి. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఓడిపోలేదు కదా. ఆయన ఫైట్ చేస్తా డిప్యూటీ సీఎం అయ్యారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా సీఎం అవుతారు. కొంతమంది అంటున్నారు ఇప్పుడు విజయ్ గారు సీఎం అయ్యారు కదా, సో అంటే మన డిప్యూటీ సీఎం గా త్రిష అవ్వచ్చు అని అంటున్నారు. అవును, ఎందుకంటే విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు. ఆయన ఒక స్థానంలో పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోతానేమని డౌట్ తో 2 స్థానాల్లో పోటీ చేశారు. 2 స్థానాల్లో గెలిచారు. ఒక స్థానంకి ఎలాగని రాజీనామా చేయాలి. 6 నెలల్లో ఉప ఎన్నికలు అవుతాయి. ఆ ఉప ఎన్నికలో విజయ్ తండ్రి పోటీ చేస్తాడా లేదా ప్రియురాలు త్రిష పోటీ చేస్తాడా అనేది చూడాలి. అంటే గతంలో విజయ్ గారికి అంటే సినిమా అయిపోవడం జరిగింది, అలానే వాళ్ళ వైఫ్ తో డివోర్స్ అవ్వడం జరిగింది. ఇదేమన్నా విజయ్ అంటే తలపతి గారికి ప్లస్ అవ్వచ్చు, సీఎం గా ప్లస్ అయ్యవచ్చు. ఆయనకి ప్లస్ పాయింట్ ఏంటంటే తమిళ వాళ్ళందరూ కూడాను సినిమాలకి ఇష్టపడతారు, అదొకటి ప్లస్. రెండోది ఏంటంటే ఆయన పథకాలు చూడండి ఒకసారి. ఆడపిల్లలకి తులం బంగారం ఇస్తా అంటున్నాడు పిల్ల అయ్యేటప్పుడు. ప్రతి ఒక్క ఆడపిల్లకి సంవత్సరానికి 25,000 ఇస్తాను పెట్టాడు ఒక పథకం. మళ్ళీ పురుషులు కూడా 15,000 ఇస్తా అన్నాడు. గ్యాస్ సిలిండర్లు అన్నాడు 6 సంవత్సరానికి. ఉచిత బస్సు అన్నాడు. ఈ పథకాలు కూడా కొంతమంది ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేశారు. అన్ని రకాలుగా కలిసింది. తర్వాత డిఎంకే మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే డిఎంకే అంత చెత్త పార్టీ ఇంకోటి లేదు. అక్కడ మన పార్లమెంట్ లో తీసుకుంటే ఈ మమతా బెనర్జీ అనే ఒక రాక్షసి వెస్ట్ బెంగాల్ నుండి, అలాగే తమిళనాడు నుంచి డిఎంకే పార్టీ స్టాలిన్, ఏ మంచి పథకం పెట్టినా ఏ బిల్లు తీసుకొచ్చినా వీళ్ళు కొరకరాన్ని కొయ్యిల్లాగా అడ్డుపడి ఆ బిల్లు పాస్ అవ్వకుండా చేస్తున్నారు. తమిళ ప్రజలు ఇదంతా గ్రహించారు. ఎలాగైనా కానీ డిఎంకే అడ్డు తొలగించాలనుకున్నారు, తొలగించిస్తారు. అలాగే డిఎంకే పార్టీ ఎప్పుడు కూడా హిందూ వ్యతిరేక పార్టీ. మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని మలేరియా రోగంతో పోల్చినటువంటి పార్టీ. సో హిందువులందరూ నిజంగా బుద్ధి చెప్పారు. డిఎంకే పార్టీ ఇప్పుడు 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. సో అక్కడ సీఎం వీక్ గా ఉండడం వల్ల ఈయన కొంచెం ప్లస్ అయింది. అక్కడ హిందువులు కూడా సీఎం ని వ్యతిరేకించడం వల్ల విజయ్కి ప్లస్ అయింది. ఇది నిజంగా హిందువులు విజయం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన సనాతన ధర్మాన్ని మలేరియా రోగంతో పోల్చారు కాబట్టి. ఉదయనిధి స్టాలిన్ కూడా ఓడిపోయారు అంటున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన కూడా ఓడిపోయినాడు కదా డిప్యూటీ సీఎం. సీఎం ఇంకా పూర్తిగా రిజల్ట్స్ రాలేదు. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. హిందువులతో పెట్టుకుంటే కబడ్దార్ అంతే. లేకపోతే మా హిందువుల కోసము సనాతన ధర్మం కోసం అంత చెత్తగా వాగుతారా డిఎంకే పార్టీ వాళ్ళు? పైగా రోజా లెక్క కూడా బాగా పనిచేస్తుంది అక్కడ. ఆ మహాతల్లి ఎక్కడ అడుగెట్టినా వాళ్ళకి అటర్ ఫ్లాప్. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడుతో వెళ్ళింది అలిపిరి. అక్కడ చంద్రబాబు నాయుడు పార్టీలో
చేరింది కదా, అప్పుడు ఆయన బాంబులు పెట్టేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి ఇలా వెళ్ళిందో లేదో నెక్స్ట్ డే ఆయనకి హెలికాప్టర్ లో బాంబు పెట్టేశారు. కేసీఆర్ గారికి చేపల పులుసు వండింది, ఆయన కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ పరిమితం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన కూడా చంద్రగూడ జైలుకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు స్టాలిన్, ఇలాగ చాలా ఉన్నాయిలే. స్టాలిన్ గారు కూడా చిత్తుగా ఎమ్మెల్యే కూడా ఓడిపోయారంటే ఎంత సిగ్గు చేయటండి అసలు, చాలా ఘోరం కదా. యాక్చువల్ గా ఆమె ఒక బెంగాలీ బ్రాహ్మిన్, ప్యూర్ ఇండియన్, కానీ ఆమె సపోర్ట్ ఎప్పుడు చేసేది బంగ్లాదేశ్ వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. 3 టర్ములు 15 సంవత్సరాలు మమతా బెనర్జీ యొక్క రాక్షస రాజ్యం నడిచింది. ఈ రోజు మోడీ గారు ఆ రాక్షసిక పాలన, ఆటవిక పాలన అంతం చేశారు, చరమగీతం పాడారు. కంగ్రాచులేషన్స్ హిందూస్ అందరికి కూడాను. నిజంగా మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అంటారు, కాదు, మోడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. బంగ్లాదేశ్ నుండి ఎంతో మంది వెస్ట్ బెంగాల్ లోకి, అస్సాం లోకి వచ్చేసారు, మమతా బెనర్జీ యొక్క అండదండలతో వచ్చారు. ఈ రోజైతే చాలా కష్టం రావడం. ఖచ్చితంగా మోడీ గారు కూడా ఏదో ఒక ఇండియన్ వాల్ కట్టేస్తారు బంగ్లాదేశ్ కి మనకి మధ్యన. ఎందుకంటే అక్కడ అస్సాంలో కూడా బీజేపీ వచ్చింది, వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ వచ్చింది. మమతా బెనర్జీ అనే వ్యక్తి హిందూ ద్రోహి, దేశ ద్రోహి. ఈ రోజు ఆమె యొక్క పరిపాలనకు చరమగీత పాడడం, మొత్తం ఆమె యొక్క ఏమంటారు దాని సంస్థానాన్ని కుక్కట వేలతో పెకలించేశారు మోడీ గారు, అమిత్ షా గారు కలిసి. చాలా సంతోషంగా ఉంది. అదొక పెద్ద రాక్షసి మమతా బెనర్జీ. ఏ బిల్లు పెట్టినా ఇండియాకు ఉపయోగపడే బిల్లు, హిందువులకు ఉపయోగపడే బిల్లు ఏది పెట్టినా అడ్డు. వీళ్ళిద్దరే మెయిన్ అడ్డు. ఇద్దరు అడ్డు పోయింది. ముందు ఏ బిల్లు పెట్టినా పార్లమెంట్ లో, రాజ్యసభలో పెట్టిన, లోక్సభ పెట్టిలో 100% కూడా పాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు విజయ్ గారికి బీజేపీ సపోర్ట్ ఉందని చెప్పేసి అంటున్నారు చాలా మంది. ఈ 16 ఏళ్ల తర్వాత 0 నుండి 200 ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయినారు. అలాగే బీజేపీ తమిళనాడులో కూడా పోటీ చేసింది, కాకపోతే ఒక పొత్తు, ఒక అలయన్స్ అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసింది. కాకపోతే విజయ్ గారికి 3 ప్లస్ పాయింట్స్ అండి. ఫస్ట్ది సినిమా వాళ్ళంటే అక్కడ ఉన్న ప్రజలకు పిచ్చి. రెండోది ఆయన పథకాలు విపరీతంగా పెట్టేశాడు, అవ్విస్తా ఇవ్విస్తా అని. తర్వాత రోజు ఐరన్ లెగ్గొట్టి కలిసింది. తర్వాత స్టాలిన్ గారిని పూర్తిగా హిందువులందరూ వ్యతిరేకించారు. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని వాళ్ళు మలేరియా రోగంతో పోల్చడంతో ప్రజలందరూ ఇంకా తిరస్కరించారు. ఇవన్నీ ఆయనకి ప్లస్ అయినాయి. ఆయన ఏమి సేవా కార్యక్రమాలు చేయలేదు. ఆయన భార్యనే మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని ప్రజలు అనుకున్నారు. కాకపోతే ఈ సీఎం స్టాలిన్ ఒక వెధవ అవడం వల్ల, ఒక పనికి వాళ్ళ చెమట అవడం వల్ల ఆయనకి ప్లస్ అయింది. మోడీ గారు సపోర్ట్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఆయన సీఎం, ఆయన ఏమి అంత పెద్ద హవాయం లేదు అక్కడ. బొట్టాబొట్టి మెజార్టీ తెరచి ఆగిపోయినాడు. 105, 110, 120 రావాలి. ఇప్పుడు ఆయనకి ఎవరో ఒక సపోర్ట్ ఇస్తే నేను సీఎం ఉంటాడు. మధ్యలో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా నాకు మినిస్టర్ ఇవ్వలేదు, స్పీకర్ ఇవ్వలేదు అని వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతే పడిపోద్ది ఆ ప్రభుత్వం. సంపూర్ణ మెజార్టీ అయితే విజయ్ ప్రభుత్వంకి లేదు. ఓకే,